అందరికీ నమస్కారం. నేను మీ నడింపల్లి చిన్ని కృష్ణ శర్మ. ఈరోజు మనము సంక్రాంతి అనగా భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు ఎందుకు జరుపుకుంటారు? ఈ 3 రోజుల్లో మొదట స్టార్టింగ్ వచ్చేసి భోగి గురించి మనం మాట్లాడుకుందాం. భోగి పండుగ వచ్చేసి మనకి జనవరి నెల 13 లేదా 14 తేదీన ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది. ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు అంటే ఈ ఏదైతే జనవరి 13, 14 నెలల్లో వచ్చేసి దక్షిణాయన కాలం అంటారు. హిందూ గ్రంథాల ప్రకారం దక్షిణాయనం, ఉత్తరాయణం అని వేరు చేసి ఉంటుంది. ఈ దక్షిణాయనం ప్రకారం భూమి అనేది సూర్యుడి నుంచి దక్షిణం వైపు కొంచెం జరుగుతుంది. దీని కారణంగా చలి ఉష్ణోగ్రతలు ఏదైతే కోల్డ్ వెదర్‌లు ఉన్నాయో చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. నార్మల్‌గా మనం ఈ డేట్స్‌లో చూసుకుంటే చలి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఈ భోగి మంటలు వేసుకుంటారు. బగా బగా మండే మంటల నుంచి చలి కాచుకుంటారు. దీన్నే భోగి లేదా భోగి పండుగ అంటారు. భోగి మంటలు అనగా భోగి రోజున చలి అత్యధికంగా చాలా ఎక్కువగా ఉంటుంది భోగి రోజున చలి. మొత్తం చలికాలంలో. తర్వాత వచ్చేసి మనకి ఆ భోగి మంటల్లో వేయడానికి కొన్ని రోజుల ముందుగానే తాటి ఆకులు తీసుకొనొచ్చి ఇంటి దగ్గర ఉంచుకుంటారు. అలాగనే వీటిలోకి మండగలిగే ఏవైతే ఫ్లేమబుల్ ఐటెమ్స్ ఉంటాయో ఇంట్లో పనికిరానివి అవి గూడా వేస్తూ ఉంటారు. అలాగనే పిడకలుంటాయి అవి గూడా వేస్తూ ఉంటారు. ఇవి వేసి భోగి రోజున ఉదయం 3-5 గంటల మధ్యలో ఈ భోగి మంటలు అనేటివి వెలిగించి చలి కాచుకుంటారు. భోగి రోజున ముగ్గులు వేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు మనం ఉదయము భోగి మంటలు వేసుకొని మనం ఇంటి ముందర అంతా గూడా ఆ బూడిద, దాని యొక్క వేస్టేజ్ ఉంటుంది. దీని కారణంగా దాన్ని క్లీన్ జేసి ఆ చోటనే మనము ఏదైతే భోగి ముగ్గు ఉంటుందో ఆ భోగి ముగ్గు వేసి దానికి రంగులు వేస్తూ ఉంటారు. ఇది ప్రతి ఇంటి ముందర వేస్తూ ఉంటారు. మనం పల్లెటూర్లలో అయితే మరీ ముఖ్యంగా ప్రతి ఇంటి ముందర ముగ్గు ఉంటుంది. ఇష్టంగా కష్టపడి ఇష్టమైన రంగులతో ముగ్గులు వేస్తూ ఉంటారు. మామూలుగా మన ఇంటి ముందర రోజు ఆడవారు ముగ్గు వేస్తూ ఉంటారు. అయితే సంక్రాంతి అప్పుడు మాత్రం మంచి మంచి రకాల డిజైన్‌లతో ముగ్గులు వేస్తూ ఉంటారు కలర్‌ఫుల్‌గా. అయితే ఈ సంక్రాంతి అప్పుడు వేసే ముగ్గులు గానీ, మామూలు రోజుల్లో ఇంటి ముందర వేసే ముగ్గులు గానీ, సైంటిఫిక్ రీజన్ ఉంది దీని వెనకల. సైంటిఫిక్ రీజన్ ఏమి అంటే, ఇప్పుడు ఒక ముగ్గు వేయాలంటే చుక్కలు చుక్కలు పెట్టి వేస్తూ ఉంటారు. ఈ చుక్కల ముగ్గులు వేయడం ద్వారా ఒక చుక్కకు ఒక చుక్కకు ఒక డాట్‌కి ఇంకొక డాట్‌కి కనెక్ట్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఫిజికల్ వర్క్ అనేది అయితది. ఫిజికల్ వర్క్. ఆ ఫిజికల్ వర్క్ కారణంగా మనం అది చేస్తూ ఉంటాం. ఆ తర్వాత ఆ ముగ్గు వేశాక మనము ఆ ముగ్గులో కలర్‌లు నింపడానికి గూడా మనకొక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఆ ముగ్గులు వేశాక. ఆ ముగ్గుని చూస్తే గూడా మనము కలర్‌ఫుల్‌గా ఉండే ఆ ముగ్గుని చూస్తే డిప్రెషన్‌లో ఉన్నవారు గూడా డిప్రెషన్ నుంచి బయటికొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సంక్రాంతి రోజు వేసే ముగ్గుల్లో మనకు గొబ్బెమ్మలు కనబడుతూ ఉంటాయి. ఈ గొబ్బెమ్మల్లో పెద్ద గొబ్బెమ్మ మధ్యలో ఉంటుంది. ఆ గొబ్బెమ్మను గోదాదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. అలాగనే పెద్ద గొబ్బెమ్మ చుట్టూగా చిన్న గొబ్బెమ్మలు గూడా ఉంటాయి. వీటిని కృష్ణుడికి ఎంతగానో ఇష్టమైనటువంటి గోపికలకు సమానంగా భావిస్తూ ఉంటారు. ఈ గొబ్బెమ్మలను ఆవు పేడతో తయారు చేస్తారు కావున, ఈ గొబ్బెమ్మలు ఆ ముగ్గు మధ్యలో ఉండడం కారణంగా ఆ ఇంటికి ఏ ఇంటికైతే ఏ ఇంటి ముందు ఏసిన ముగ్గు మీదైతే ఆ గొబ్బెమ్మలు పెడతారో ఆ ఇంట్లోకి మైక్రో ఆర్గాన్స్ గానీ, ఫ్లూస్ గానీ ఎంటర్ అవ్వకుండా ఒక కవచం మాదిరి ఒక షీల్డ్ మాదిరి పనిచేస్తూ ఉంటాది. దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ వచ్చేసి ఇదే. ఏ ఏదో మనం అందానికి ఈ ముగ్గుల మధ్యలో పెట్టారు అనుకుంటారు ఈ గొబ్బెమ్మలు. భోగి పండగ రోజున చిన్న పిల్లలకు ఎంతగానో ఇష్టముగా భోగి పళ్ళు ఏస్తూ ఉంటారు. ఈ భోగి పండగకే భోగి పళ్ళ పండుగ అని పేరు గూడా ఉంటుంది. ఈ భోగి పళ్ళను శ్రీమన్నారాయణుడి ఆశీస్సులుగా భావించి చిన్న పిల్లలకు కొత్త బట్టలు వేసి భోగి పళ్ళు వేస్తూ ఉంటారు. భోగి రోజున జరిగే మరొక కార్యక్రమం వచ్చేసి కోడిపందాలు. ఈ కోడిపందాలు ఉమ్మడి గోదావరి డిస్ట్రిక్ట్‌లో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి గోదావరి డిస్ట్రిక్ట్స్‌లో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎంతగానో పౌరుషానికి ప్రతీకగా భావించే ఈ కోళ్ళను సిద్ధం చేసి ఎన్నో నెలల ముందు నుంచి ఈ కోళ్ళను సిద్ధం జేస్తారు. ఈ కోళ్ళను సిద్ధం జేసి ఈ కోళ్ళతోని యుద్ధం జరిగి వీటి మీద నష్టాలు వచ్చిన వారు ఉన్నారు. ఆదాయం వచ్చిన వాళ్ళు ఉన్నారు. లాభపడిన వాళ్ళు ఉన్నారు. ఈ కోడి పందాలను ఆంధ్రాలో ఉన్నటువంటి ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లానే
ఈ జిల్లాలే గాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే గాకుండా ఒడిశా, కర్ణాటక, తమిళనాడులో గూడా జరుగుతూ 1178, 1182లో పల్నాడు యుద్ధంలో కోడెల పందాల ద్వారా విజేతలను గూడా నిర్ణయించడం జరిగింది. ఈ కోడి పందెం ద్వారా అప్పటినుంచే మనకు ప్రాచుర్యంలో ఉంది. అంటే ఒక దగ్గర దగ్గర 900 సంవత్సరాల కింద నుంచి ఈ కోడి పందాలు జరుగుతున్నాయని గూడా మనము తెలుసుకోవచ్చిక్కడ. అయితే కోడి పందాల మీద నిషేధం గూడా ఉంది. యానిమల్ అబ్యూజ్ యాక్ట్ 1960 ప్రకారం కోడి పందాలను నిషేధించారు. కానీ 2015 తెలంగాణ హైకోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారంగా ఎటువంటి బ్లేడ్ గానీ, కోడి కత్తులు గానీ వాడకుండా కోడి పందాలు పద్ధతి ప్రకారంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకోవచ్చు అని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. దీని ప్రకారంగా కొంతమంది కోడి పందాలు జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ కోడి పందాలను ఇదే అదునుగా తీసుకొని చాలామంది నార్మల్‌గానే కోడి పందాలు జరుపుతున్నామనుతూ కోడి పందాలు కోడి కత్తులతోటి బ్లేడ్‌లను పెట్టి ఈ కోడి పందాలు జరుగుతూ ఉంటాయి. ఈ కోడి పందాల్లో చాలామంది చనిపోయిన ఘటనలు గూడా ఉన్నాయి. కోడి కత్తి తగులుకోనో, ఆ బ్లేడ్‌లు తగులుకోనో, లేదంటే ఆ కోళ్ళు ఒకటి ఒకటి యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకదాని నుంచి ఇంకోటి తప్పించుకోవడానికి పక్కవారి పైకి దూకినప్పుడు, ఇలా ఈ కోడి పందాల ద్వారా చనిపోయిన వారు గూడా ఎందరో ఉన్నారు. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ వీడియోలో వచ్చేసి సంక్రాంతి అనగా ఏమి? సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? అలాగనే సంక్రాంతి రోజున గాలిపటాలు ఎందుకు ఎగిరేస్తారు అనేది మనం డిస్కస్ చేద్దాం. దాని తర్వాత కనుమ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. మీ ఎవరికైతే ఈ సంక్రాంతి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కూడా కోరుకుంటున్నాను. ఇట్లు మీ నడింపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్.